డైలీ టేస్ట్ ది డైలీ. బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ చేసిన కారులో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 5 కార్లు ధ్వంసమయ్యాయి, 2కి గాయాలయ్యాయి. అయితే ఢిల్లీలో నిత్యం రద్దీగా ఉండే ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ వద్ద ఈ పేలుడు సంభవించింది. పార్కింగ్ చేసిన కారులో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి పక్కనే ఉన్న 5 కార్లు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. అలాగే 2కి కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ఇంకా సమాచారం అందాల్సి ఉంది. लोग भी तो मरे होंगे, पक्की बात है, इसमें गाड़ियों में बैठे होंगे। ఢిల్లీలో బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ చేసిన కారులో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 5 కార్లు ధ్వంసమయ్యాయి, 2కి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, ఢిల్లీలో భారీ పేలుడు ఎర్రకోట దగ్గర ఒక కారులో పేలుడు సంభవించింది. మెట్రో స్టేషన్ దగ్గరలోని కారులో ఈ పేలుడు అనేది సంభవించింది. 2కి గాయాలయ్యాయి. దాంతోపాటు 5 కార్లు కూడా ధ్వంసమయ్యాయి. పేలుడుపై దర్యాప్తు ఇప్పటికే ఢిల్లీ పోలీసు కూడా చేపట్టారు. సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది కూడా చేరుకున్నారు. ఢిల్లీ శివార్లలో ఇవాళ ఉదయమే ఉగ్రవాదుల కుట్ర భగ్నం కూడా చేశారు. దీంతో పాటు 7 ఉగ్రవాదులను కూడా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇది కాకుండా నిన్న సాయంత్రం ఇక్కడ ఏటీఎస్ గుజరాత్ కి చెందిన ఏటీఎస్ పోలీసులు కూడా మన హైదరాబాద్ లో 2 తీవ్రవాదులను కూడా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో భారీ పేలుడుతో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎర్రకోట దగ్గర ఈ కారులో పేలుడు సంభవించడం కూడా గమనార్హము. మెట్రో స్టేషన్ దగ్గర నుంచి కార్ బ్లాస్ట్ జరగడంతో జనం భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. పలువురికి గాయాలవ్వగా 5 కార్లు కూడా ధ్వంసమయ్యాయి. పేలుడుపై వెంటనే అలర్ట్ అయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు కూడా ఆర్పారు. ఢిల్లీ శివార్లలోని ఇవాళే ఉగ్రవాద భగ్నం కూడా చేశారు. దీంట్లో 7 ఉగ్రవాదులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ బ్లాస్ట్ జరగడం కూడా సంచలనాత్మకంగా మారింది. దీంతో పాటు నిన్న ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడైతే అరెస్ట్ చేశారో 2 తీవ్రవాదుల్ని, వాళ్ళు కూడా పెద్ద ఎత్తున దేశంలో భారీ ఎత్తున కుట్రలు పేలుళ్లకు కూడా పాల్పడ్డ వ్యూహరచన చేస్తున్నట్లు కూడా ఇందుకనే గుర్తించి ఏటీసీ నిన్న ఉన్నతాధికారి కూడా అదే మీడియా ముఖంగా అదే సమావేశంలో చెప్పారు. వీళ్ళు పెద్ద ఎత్తున కుట్రకి దేశవ్యాప్తంగా కూడా భారీ ఎత్తున ఒక కుట్రగా రచించే యత్నంలోనే మాకు అక్కడ స్థానికంగా ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ తోని సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకే మేము ఇమీడియట్ గా అలర్ట్ అయ్యి హైదరాబాద్ చేరుకొని ఈ టెర్రరిస్ట్ ని అరెస్ట్ చేశాము. దీంతో పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బాంబు పేలుళ్లకు కూడా వీళ్ళు ప్రయత్నిస్తున్నట్లు కూడా మాకు తెలిసిందని కూడా నిన్న గుజరాత్ ఏటీఎస్ అధికారి కూడా మీడియా ముఖంగా చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఈ రోజు ఢిల్లీ రాజధానిలో కూడా ఈ ఆకస్మికంగా ఈ పేలుళ్లు సంభవించడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే అక్కడ స్థానికంగా ఉన్న అంటే ఢిల్లీ నగరంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మన హైదరాబాద్ నగరంలో ఎలాగైతే మెట్రోని వాడతారో మోస్ట్ ఆఫ్ దమ్ ఢిల్లీలో అంటే అటు సెంట్రల్ సెక్రటరియట్ లో సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులు, ఇతరత్ర ఐటీ కంపెనీలు, అలాగే మిగతా ఇతరత్ర ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఢిల్లీ మెట్రోని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అందరికీ కన్వీనియంట్ గా టైం కి రీచ్ అయ్యే దానికి మార్గంలోనే ఢిల్లీ మెట్రోని వాడుతూ ఉంటారు అయితే ఢిల్లీ నగరంలో. సో ఈ నేపథ్యంలో ఆ ఎర్రకోట మెట్రో దగ్గర ఈ బ్లాస్ట్ అవ్వడం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎర్రకోట నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 26 తో పాటు అలాగే రిపబ్లిక్ డే తో పాటు ఇండిపెండెన్స్ డే రోజు కూడా ఆయన అడ్రస్ చేస్తూ ఉంటారు. దేశ పురోగతి పైన అలాగే దేశం సాధించిన మైలురాళ్ల పైన కూడా ఆయన ప్రతి సంవత్సరం కూడా ఇటు 15 ఆగస్టు తో పాటు 26 జనవరి కూడా జాతిని ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలోనే ఎర్రకోట దగ్గర బ్లాస్ట్ ఏంటి, దీని వెనకాల ఎలాంటి కుట్ర ఉంది, ఇది ఏదైనా కారులో పేలుడు సంభవించిందా లేకపోతే ఏంటి అనేది ఇతరత్ర విషయాలపైన ఢిల్లీ పోలీసులు ఇప్పటికే అక్కడ
అక్కడ చేరుకొని దర్యాప్తు కూడా ఎందుకంటే ర్యాండమ్ గా నిన్న ఈ రోజు 7 తీవ్రవాదుల్ని అరెస్ట్ చేయడము, అలాగే నిన్న గుజరాత్ ఏటీఎస్ పోలీసులు హైదరాబాద్ లో 2 తీవ్రవాదుల్ని కూడా అరెస్ట్ చేయడము. సో ఈ నేపథ్యంలోనే సర్వత్రా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. నిజంగానే తీవ్రవాదులు ఇంకేమైనా వ్యూహరచన చేశారా దేశంలో అనేది కూడా ఇప్పుడు సర్వత్రా కాస్త ఆందోళన ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో అయితే అందరూ భయాందోళనతో పరుగులు తీస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. వైశాలి, అంటే ఈ ఉదయమే ఉగ్ర కుట్రని భగ్నం చేశారంటున్నారు, అలాగే 7గురిని అరెస్ట్ చేశారని కూడా అంటున్నారు. అంటే ఈ అరెస్టులకి నిరసనగా ఏమైనా ఇలాంటి పేలుడుకు సంభవించి ఉండవచ్చా? ఇంకా హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడే అవకాశం ఏమన్నా ఉందా? హై అలర్ట్ చేశారా హైదరాబాద్ ని కూడా? డెఫినెట్ గా, ఎందుకంటే ఫస్ట్ నేను అరెస్ట్ చేసిందే హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ పోర్ట్ వ్యూ కాలనీలో సయ్యద్ అహ్మద్ మొహమ్మద్దీన్ అనే వ్యక్తిని కూడా నేను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటు ఈయన సయ్యద్ అహ్మద్ మొహమ్మద్దీన్ తో పాటు మరో 2 టెర్రరిస్టులను కూడా ఇక్కడే అరెస్ట్ చేశారు. అయితే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులకు కూడా వీళ్ళు ప్లాన్ చేసినట్టు గుజరాత్ ఏటీఎస్ గుర్తించింది. అయితే ఈ ముగ్గురిని గడిచిన కొద్ది రోజులుగా కూడా ఈ గుజరాత్ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ ఏదైతే ఉందో వీళ్ళు సరోగా ఫాలో అవుతున్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళకి నేను వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ అరెస్ట్ చేసి, అలాగే ఢిల్లీలో కూడా 7గురిని అరెస్ట్ చేయడం ఏంటో కూడా ఖచ్చితంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా బ్లాస్ట్లకు కూడా ప్లాన్ చేసినట్లు కూడా ప్రస్తుతం తెలుస్తోంది. ఈ మేరకు ఇటు ఎన్ఐఏతో పాటు అలాగే స్థానిక ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేస్తూనే ఉంది. కాకపోతే ఇక్కడ మతం పేరిట, అంటే ఎవరైనా కూడా ఈ టెర్రరిస్టులు అనే వాళ్ళు ఎట్లా అంటే క్యాజువల్ గా ఒక మతం పేరిట కామన్ గా కలిసిపోయి కూడా తమ కార్యకలాపాలు అనేటివి కూడా నిర్వహిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన ఈ బ్లాస్ట్ మాత్రం ఇది దేనికి సంకేతం అనేది కూడా దానిపైన అనేక అనుమానాలు కూడా కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ అనంతరం కూడా మనకి మరిన్ని అప్డేట్స్ తెలిసే అవకాశం అయితే ఉంది. వైశాలి, ఓకే.